ఐదుగురికి ఇవ్వడం జరిగింది. ఈ ఐదుగురిలో అత్యధికంగా ఎంత చెక్కు 8,35,000 రూపాయలు ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి చెక్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఎమ్మెల్యే గారి ద్వారా నేను సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకోవడం జరిగింది. నేను వైఎస్ఆర్సీపీ వికలాంగుల నియోజకవర్గ అధ్యక్షుడిగా నేను కొనసాగుతున్నాను పార్టీ నుండి. అయితే ఈరోజు నేను అప్లై చేసిన ఒక 3 నెలలకి ముందుగానే ఈ చెక్ రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏ పార్టీ అయినా ఏ కులమైనా ఏ మతమైనా అందరినీ సమానంలో ముందుకు జరిపిస్తారు. చెక్కుల రూపంలో సీఎం రిలీఫ్ ఫండ్ అంటే మా ప్రభుత్వంలో వచ్చేది ఒక 6 నెలలు 7 నెలలు 3 నెలలు సంవత్సరం పట్టింది. అయితే ఇప్పుడు త్వరగా 3 నెలలకే చెక్ రావడం అంటే చాలా ఆనందమైపోయింది. ఎమ్మెల్యే గారు ఇలాంటి చెక్కుల గురించి ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ దీని గురించి ఎంతో కృషి చేస్తున్నాను. ఆయన సొంత ఖర్చులతో వెళ్ళి విజయవాడ వెళ్ళి ఈ శక్తులు ఫాలోఅప్ చేసుకుని మరి అందరికీ ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎమ్మెల్యే గారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని, రోడ్లే కాదు ఇలాంటి శక్తులే కాదు ఆరోగ్యపరంగా అందరికీ న్యాయం చేస్తారని నేను కోరుతున్నాను. ఎమ్మెల్యే గారికి నా కోరుతున్నాను. శాసనసభ్యులు మనకి ఇంటి సత్యనారాయణ గారికి ఈ శక్తుల రూపంలో వైఎస్ఆర్సీపీ కాకుండా అన్ని పార్టీ వాళ్ళని పిలిచి గౌరవయుతంగా మేము వైద్య రీత్యా మేము హాస్పిటల్కి వెళ్ళటం మాకు ఎన్నో రూపాయలు ఖర్చులు అవటం ఆయన సొంత ఖర్చులతోనే దీన్ని ఈ ప్రజలకి ఆలోచిస్తే బాగాలేని వాళ్ళందరికీ కూడా ఈ శక్తులను అందించడం చాలా గౌరవంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు సీఎం రిలీఫ్ ఫండ్ ని ఇంకా ముందుకి బాగా పెంచాలి. ఎవరైనా బాగోలేకపోతే అది హాస్పిటల్ బిల్లు ఆ బిల్స్ అన్ని తీసుకొచ్చి మన ఎమ్మెల్యే గారి ద్వారా ఇస్తే పైన ఈ కృషి చేస్తారని గౌరవ ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. నాకు కూడా మా అబ్బాయిపేట కార్యకర్తలో వైఎస్ఆర్ పార్టీ నేను మన తాతాజీ గారు కానీ మన సూర్యబాబు అడుగుజూరు మన నాగవతు సుబ్బారావు గారు కానీ ఈ కుటుంబ సభ్యులంతా కూడా నేను వాళ్ళతో ఎప్పుడు కూడా నేను కలిసి ఉంటాను. నాకు వైఎస్ఆర్ పై వచ్చేది అయ్యేదేమీ లేదు. అది ఎమ్మెల్యే గారికి నమస్కరిస్తున్నాను.